సనాతన కథ. రాగి పాత్రలోని రహస్యం. ఋషుల జ్ఞానాన్ని, లోహాల శాస్త్రాన్ని అద్భుతంగా మేళవించిన ఒక గాథ. అది అత్యంత ప్రాచీన కాలం. సత్యయుగం అంతిమ దశ, త్రేతాయుగం ఆరంభ సమయం. ఆర్యావర్తంలోని వింధ్య పర్వతాలకు సమీపంలో అగస్త్యాశ్రమం అనే ఒక చిన్న గురుకులం ఉండేది. అక్కడ మహర్షి అగస్త్యుని శిష్యులు వేదాలు, ఆయుర్వేదం మరియు బ్రహ్మ విద్య అంటే పరతత్వ జ్ఞానంలలో శిక్షణ పొందుతూ ఉండేవారు. ఈ శిక్షణలో దేవదత్తుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచే అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. అగ్ని లాంటి ఒక తీవ్రమైన మంట నిరంతరం అతని కడుపులో రగులుతూ ఉండేది. అతని శరీర ఛాయ పాలిపోయి ఉండేది. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. వైద్యులు ఇలా అనేవారు, ఇది పిత్తం ప్రకోపించడం వల్ల కలిగిన సమస్య. అతని రక్తం అశుద్ధంగా ఉంది. అయినా సరే ఏ మందు కూడా అతనికి శాశ్వత ఉపశమనాన్ని ఇవ్వలేకపోయింది. దేవదత్తుడు ఇలా మదన పడేవాడు. వేదాలను పఠించేంత ఆరోగ్యవంతుడిగా నేను ఎప్పటికీ మారలేనా? ఒకరోజు మహర్షి అగస్త్యుడు తన శిష్యులందరినీ ఆశ్రమానికి పిలిపించారు. ఆయన చేతుల్లో ఒక మెరిసే రాగి పాత్ర ఉంది. నా కుమారులారా, ఆయన ఆజ్ఞాపించారు, రేపు ఉదయం సూర్యోదయానికి ముందే ఈ పాత్రను సరయూ నది నీటితో నింపి రావి చెట్టు కింద ఉంచండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆ పాత్ర నేలను నేరుగా తాకనివ్వకండి. ఈ బాధ్యత దేవదత్తుడికి అప్పగించబడింది. ఆ రాత్రంతా అతడు నిద్రపోకుండా మేల్కొని ఈ పాత్రలో దాగి ఉన్న రహస్యం ఏమిటి అని ఆలోచిస్తూ గడిపాడు. తెల్లవారుజామున 4 గంటల సమయానికి అతడు నిద్రలేచి స్నానం చేసి నదివైపు బయలుదేరాడు. అతడు పాత్రను నీటితో నింపుతూ ఉండగా చంద్రకిరణాలు దానిపై పడ్డాయి. ఆ పాత్ర లోతుల్లోంచి ఏదో పవిత్ర మంత్రం ప్రతిధ్వనిస్తున్నట్లుగా అనిపించింది. అతడు ఆ పాత్రను రావి చెట్టు కింద ఉంచి అక్కడే ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. అంతలో అతనికి ఒక దివ్యవాణి వినిపించింది. వత్స దేవదత్త, నీవు ఎందుకు విచారంగా ఉన్నావు? దేవదత్తుడు తన కళ్ళు తెరిచాడు. అతని ముందు ఒక తేజోవంతమైన బ్రాహ్మణుడు నిలబడి ఉన్నాడు. ఆయన రూపం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడుతోంది. ఆయన చేతిలో ఒక కమండలం ఉంది. ప్రభు, దేవదత్తుడు బదులిచ్చాడు, నా శరీరం వ్యాధితో పీడించబడుతోంది. నా గురువుగారి సేవలో నా విధులను కూడా నేను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాను. ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వాడు. నాయనా, వ్యాధి శరీరంలో కాదు, అజ్ఞానంలో ఉంది. నువ్వు తాగే నీరు కేవలం నీ దాహాన్ని తీరుస్తుంది. అది ప్రాణశక్తి అయినా ప్రాణాన్ని ప్రసాదించదు. ఆ తరువాత అతను రాగి పాత్ర వైపు సైగ చేశాడు. సత్యయుగంలో బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయన వివిధ లోహాలలో దేవతల సారాన్ని నింపాడు. బంగారం సూర్యుని సారం. ఇది తేజస్సు, జీవశక్తి మరియు తెలివితేటలను ప్రసాదిస్తుంది. అందువల్ల ఇది దేవతలకు ప్రియమైనది. వెండి చంద్రుని సారం. ఇది చల్లదనాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది మరియు పిత్తాన్ని అంటే పైత్యాన్ని శాంతపరుస్తుంది. రాగి కుజుడు మరియు అగ్ని యొక్క సారం. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు జీర్ణాశయ అగ్నిని ప్రేరేపిస్తుంది. వేల సంవత్సరాలుగా ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు ఇదే లోహంతో చేసిన పాత్రల నుండి నీటిని తాగారు. ఇనుము శని మరియు భూమి యొక్క సారం. ఇది బలాన్ని ఇస్తుంది, రక్త పరిమాణాన్ని పెంచుతుంది మరియు అలసటను తగ్గిస్తుంది. ఇది ముఖ్యంగా హనుమంతునికి ప్రియమైనది. ఇత్తడి గురుగ్రహం యొక్క సారం. గురువు వలె ఇది జ్ఞానాన్ని మరియు
రక్షణను రెండింటినీ ప్రసాదిస్తుంది. దేవదత్తుడు ఆశ్చర్యపోయాడు. కానీ ప్రభు, ఈ రోజుల్లో అందరూ మట్టి లేదా గాజు పాత్రల్లో నీళ్లు తాగుతున్నారు. ఆ బ్రాహ్మణుడు ఇలా బదులిచ్చాడు. కలియుగంలో మానవులు సుఖం కోసం పాకులాడుతూ ప్రకృతి నియమాలను మర్చిపోతారు. మట్టి పాత్ర శ్రేష్టమైనదే, కానీ లోహపాత్రల్లో తాగిన నీరు నిజమైన ఔషధంలా పనిచేస్తుంది. వినండి. మహాసముద్ర మథనం జరిగినప్పుడు అమృతంతో పాటు విషం కూడా ఉద్భవించింది. శివుడు ఆ విషాన్ని సేవించినప్పుడు అతని గొంతు నీలంగా మారింది. ఆ క్షణంలో దేవవైద్యుడైన ధన్వంతరి ఇలా ప్రకటించాడు: ప్రభు, భూమికి ఇప్పుడు ప్రతి రోగానికి నివారణ అవసరం. తత్ఫలితంగా బ్రహ్మదేవుడు అన్ని లోహాలలో దైవిక గుణాలను నింపాలని శాసించాడు. ధన్వంతరి రాగిలో తన ఆశీర్వాదాలను కురిపించాడు. ఉదయాన్నే రాగి పాత్రలో నీరు త్రాగిన వారు ప్రేగులలోని పరాన్నజీవులు, ఆమ్లత్వం మరియు విష పదార్థాల నుండి విముక్తి పొందుతారు. చంద్రుడు వెండిలో తన చల్లదనాన్ని నింపాడు. ఇది పిత్తజ్వరాలు, మంటలు మరియు కోపాన్ని శాంతపరుస్తుంది. వాయుపుత్రుడైన హనుమంతుడు ఇనుములోకి తన శక్తిని ప్రవేశపెట్టాడు. ఎవరు రక్తహీనతతో కానీ బలహీనంగా కానీ అలా చెప్పి ఆ బ్రాహ్మణుడు తన కలశం నుండి గుప్పెడు నీటిని తీసుకొని దేవదత్తునికి సమర్పించాడు. ఇది కేవలం నీరు కాదు, ఇది మంత్రసిద్ధ పవిత్రపరచబడిన రాగి కలిపిన నీరు. దీన్ని 41 రోజుల పాటు సూర్యోదయానికి ముందు తాగాలి. అయితే కొన్ని నిర్దిష్ట సమయాలు ఉన్నాయి. పాత్రను రాత్రంతా కదపకుండా ఉంచాలి. పూర్తి 8 పహార్ల రాత్రి చక్రాలు సమయం గడవాలి. ఈ నీరు త్రాగిన తర్వాత 45 నిమిషాల పాటు మరేమీ తినకూడదు. పాత్రను నిమ్మకాయ, ఉప్పు ఉపయోగించి చాలా శుభ్రంగా ఉంచాలి, లేకపోతే రాగి విషపూరితం కావచ్చు. అహంకారం, కోపం, మాంసం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి, లేకపోతే ఆ నీటి వల్ల ఏ ప్రయోజనము ఉండదు. దేవదత్తుడు ప్రగాఢ భక్తితో ఆ నీటిని త్రాగాడు. తనలోని ప్రజ్వలించే అగ్ని చల్లారి దాని స్థానంలో ఓదార్పునిచ్చే చల్లదనం వచ్చినట్లు అతనికి అనిపించింది. 7 రోజుల్లోనే అతని చర్మంపై ఉన్న పసుపు పచ్చదనం తొలగిపోవడం ప్రారంభమైంది. 21వ రోజు నాటికి అతనికి ఆకలి బలంగా తిరిగి వచ్చింది. 41వ రోజున అతను మహర్షి అగస్త్యుని ముందు హాజరైనప్పుడు అతని ముఖం సూర్యకాంతితో ప్రకాశిస్తోంది. మహర్షి చిరునవ్వు నవ్వారు. ఆ బ్రాహ్మణుడు ఎవరో నీకు తెలుసా? ఆయన సాక్షాత్తు ధన్వంతరి ప్రభువు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. నా కుమార, సనాతన ధర్మం కేవలం ఒక పూజా విధానం కాదు, అది ఒక శాస్త్రం. మన ఋషులు ప్రతి సాంప్రదాయం వెనుక ఒక తార్కిక హేతువును నెలకొల్పారు. రాగి పాత్రలో నీరు తాగడం, తులసి ఆకును సమర్పించడం, రావి చెట్టును పూజించడం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, ఇవన్నీ శరీరము, మనస్సు మరియు ఆత్మకు పరిహారాలుగా పనిచేస్తాయి. ఆ రోజు నుండి అగస్త్యాశ్రమంలో ఒక నియమం స్థాపించబడింది. ప్రతి శిష్యుడు బ్రహ్మముహూర్తంలో, అంటే శుభప్రదమైన తెల్లవారుజాము సమయంలో రాగి కలిపిన నీటిని తాగాలి. దేవదత్తుడు ప్రఖ్యాత వైద్యుడిగా ఎదిగాడు. ఆయన తామ్ర చికిత్స అనే పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. దానిలోని కొన్ని సూత్రాలు నేటికి ఆయుర్వేద ఆచరణలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ కథ యొక్క సారాంశం: దేవాలయంలో ఒక దేవాలయంలో రాగి కలశాలలో గంగాజలం, అంటే గంగానది పవిత్ర జలంను ఉంచినట్లే స్వచ్ఛమైన లోహపాత్రలో నిల్వ ఉంచిన నీటిని, దానిని పవిత్రంగా ఉంచండి. విశ్వాసము ప్లస్ విజ్ఞానము. సనాతన ధర్మం శతాబ్దాల క్రితం
ఋషులు ప్రకటించిన విషయాన్ని ఆధునిక విజ్ఞానం ఇప్పుడు ధృవీకరిస్తోంది. రాగికి శక్తివంతమైన బ్యాక్టీరియా నిరోధక గుణాలు ఉన్నాయి. క్రమశిక్షణ లేనిదే ఫలితం లేదు. రాగి కలిపిన నీటిని తప్పుగా సేవిస్తే అది విషపూరితం కావచ్చు. అందువల్ల గురువు మార్గదర్శకత్వం అత్యవసరం. అజ్ఞానమే వ్యాధులకు మూలం. నిజమైన స్వస్థతకు కేవలం మందులు మాత్రమే సరిపోవు. ఒకరు తమ దినచర్య, ఆహారం మరియు ఆలోచనలను కూడా శుద్ధి చేసుకోవాలి. మహర్షి అగస్త్యుడు ఇలా ప్రకటించాడు: యత్ పిండే తద్ బ్రహ్మాండే. అంటే సూక్ష్మ జగత్తు, శరీరం ఎలా ఉందో స్థూల జగత్తు, విశ్వం కూడా అలాగే ఉంది. విశ్వాన్ని ఏర్పరిచే అవే పంచభూతాలు మానవ శరీరంలో కూడా నివసిస్తాయి. లోహాలు కూడా భూమి యొక్క మూలకాల కూర్పులో ఒక అంతర్భాగం. మనం భక్తితో తామ్రరసం తాగినప్పుడు కుజుడు, సూర్యుడు మరియు అగ్నిదేవుని ఆశీస్సులు శరీరానికి లభిస్తాయి. కాబట్టి ఓ సనాతన పుత్రులారా, మీ సాంప్రదాయాన్ని మూఢనమ్మకంగా భావించకండి. దాని వెనుక వేల సంవత్సరాల తపస్సు మరియు ప్రయోగాలు ఉన్నాయి. ఉదయాన్నే లేచి రాగి పాత్రకు నమస్కరించి నీరు త్రాగి ఓం ధన్వంతరే నమః అని జపించండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరమయాః. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే హైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.